మరి రేపు అనగా 5th జూన్ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకోవడానికి మరి ముందుకు వెళ్తున్నామండి. ప్రజలందరికీ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేయాలనే ఉద్దేశంతో మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మరి తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ రేపు సైకిల్ వినియోగించాలని చెప్పి కోరుతున్నాం. ఇదే సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు వారి హెలీప్యాడ్ నుంచి వెన్యూ వరకు కూడా వారు సైకిల్ మీద యాత్ర చేస్తారు. రేపు వారికి విశాఖపట్నంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దీన్నే ప్రతి ఒక్కరు కూడా తీసుకొని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా, అలాగే ప్రజలకి అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నా దేశం నా బాధ్యత అనే నినాదాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా మరి సైకిల్ పైన రేపు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ వినియోగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇది జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పర్యావరణం పరిరక్షించడం ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏ విధంగా అయితే ఆ నినాదం తీసుకున్నామో, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వాతావరణంలో మార్పులు కావచ్చు, లేకపోతే తగ్గుతున్నటువంటి పచ్చదనం కావచ్చు, వస్తున్నటువంటి అకాల వరదలు కావచ్చు, వీటన్నిటికి కూడా మనం చేస్తున్నటువంటి ఈ పొల్యూషన్ ప్రధాన కారణం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులందరూ చెప్తున్నటువంటి మాట. సో దాన్ని మనం ఈ వాతావరణాన్ని, ఏదైతే మంచి వాతావరణాన్ని మనం నించోబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో మెలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఇంధనం, ఎందుకంటే ప్రపంచంలో ఇంధనం వల్ల వచ్చేటువంటి పొల్యూషను ఎక్కువగా, హయ్యెస్ట్ పొల్యూషను ఈ ఫసైల్ ఫ్యూయల్స్ వల్ల వస్తుందని చెప్పేసి పర్యావరణ నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇప్పటికే చాలామంది నాయకులు ఆ వాహన వినియోగం, వాళ్ళకు ఉన్నటువంటి కాన్వాయ్ని, ముఖ్యమంత్రి గారు కూడా కాన్వాయ్ని కట్టేలు చేశారు. అలాగే మంత్రులు కూడా చాలామంది కట్టేలు చేశారు. సో ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. కనుక రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సైకిల్ వినియోగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులో మమేకం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇది ముఖ్యంగా ప్రజలకి ఒక అవగాహన కల్పించడానికి, వారికి పర్యావరణం పైన అవగాహన కల్పించి మేల్కొల్పే విధంగా మరి ఈ సైకిల్ యాత్ర, ఆ సైకిల్ వినియోగించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే సైకిల్ వినియోగం వల్ల ఇంధనం ఆదా అవుతుంది, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. కనుక చిన్న ప్రయత్నం పెద్ద మార్పు
అనే నినాదంతో మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అలాగే గౌరవ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా నా దేశం నా బాధ్యత అనే పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మన రూపాయి పతనం కాకుండా ఉండాలన్నా సరే, ఆర్థిక పతనం కాకుండా ఉండాలన్నా ఈ ఆయిల్ వినియోగం తగ్గించాలని చెప్పేసి ఒకవైపు పిలుపునిస్తూ, ఇంకోవైపు పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి దానికి ఆయిల్ వినియోగం, ఫొజైల్ ఫ్యూయల్స్ ఏదైతే మనకి వాహన ఇంధనం ఉందో దాని వినియోగం తగ్గించాలని చెప్పేసి కూడా వారికి పిలుపునివ్వడం జరిగింది. సో కనుక నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా రేపు మరి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సైకిల్ వినియోగించాలని చెప్పి కోరుతున్నా. అలాగే మొన్న తెలుగుదేశం పార్టీ చాలా బాధ్యతగా మీరు మహానాడు హైబ్రిడ్ మోడ్లో చేసుకున్నాం. ప్రతి ఏడాది కూడా చాలా ఘనంగా మేము ఒక దగ్గర ఒక కుటుంబ సమావేశంలాగా మహానాడు చేస్తాం. సుమారు 10,000-15,000 వెహికల్స్ వస్తాయి. 5 నుంచి 10 కోట్లు ఇంధనం ఖర్చు అవుతుంది. దాన్ని ఆదా చేయాలి, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించాలి, నా దేశం నా బాధ్యత అనే నినాదాన్ని తీసుకొని ఆ రోజు మేము హైబ్రిడ్ మోడ్లో పెట్టుకున్నాం. సుమారు ఎవరు ఊహించిన విధంగా 24 లక్షల మంది, 24,50,000 మంది మరి ఆన్లైన్లో అటెండ్ అవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, నాయకులు, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సైకిల్ వినియోగించి మరి నా దేశం నా బాధ్యత, అలాగే చిన్న మార్పు, చిన్న ప్రయత్నం పెద్ద మార్పు తేడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి హెలీప్యాడ్ నుంచి ఆ వెన్యూ వరకు కూడా విశాఖపట్నంలో సైకిల్ పైన వెళ్తారు. దాన్ని కూడా పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సైకిళ్ళు వినియోగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.